తలలోంచి ప్రార్థన చేసుకుందాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసమైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదముకు వందనాలు, స్తుతి, స్తోత్రం. నాయనా, మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఆగస్టు మాసంలో 23వ దినమున, ఈ పరిశుద్ధ దినమున నీ సన్నిధిలో ప్రార్థన చేసుకునే కృపను అనుగ్రహించినందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యంలోని సత్యము గ్రహించుటకు, ఆత్మచేత నడిపించబటకు, ఆత్మచేత నింపబటకు, ఆత్మచేత ప్రభు అభిషేకించబటకు, ఆత్మ సంబంధమైన విషయాల్లో మేము మెలకువ కలిగి ఉంటకు, ఆత్మ సంబంధంగా ప్రభు మా జీవిత యాత్రను కొనసాగించటకు, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డలకు నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి వారి మనోనేత్రం తెరచి నీ ఆత్మచేత అభిషేకించి నీ మహిమకారం జరిగించమని, చిన్న బిడ్డలేమి, యవనస్తులేమి, తల్లిదండ్రులేమి, వృద్ధులేమి ప్రభు ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని తమ జీవితంలో ఏదైతే అవసరమైనదో అట్టి జీవాహారం ద్వారా వారు బలపరచబడి నీ మహిమరాజ్యం కొరకు ఒక స్తుతి పాత్రగా వాడబట్టో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది దైవజనులు అయితే వాక్యాన్ని విత్తున్నారో ప్రతి దైవజనుని నీ ఆత్మచేత అభిషేకించమని ప్రతిమాలు కొనుచున్నాను ప్రభు. ప్రతి బిడ్డలు ప్రయాసపడుచుండగా అనేక దేవాలయాలు మూయబడిన ఈ సమయాల్లో నీ కుమారులైనటువంటి మమ్మలను ప్రభు ఈ లైవ్ ప్రోగ్రాం అటువంటి ఒక ద్వారాన్ని తెరచి ఇంకా అనేక మంది బిడ్డల జీవితాల్లో వాక్యాన్ని విత్తే కృపను గ్రహించినందుకు నీ స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా అనేక కుటుంబాలు, అనేక మంది జీవితాలు, అనేక మంది యొక్క ఆత్మ సంబంధమైన జీవితాలు ప్రభు వెలిగించబడి కృప చూపించబడటకు సహాయం చేసి మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మచేత నింపి నడిపించండి. యేసుక్రీస్తు మహిమపరిచయ ద్వారా కానీ నువ్వు విత్తబడుచున్న ఈ వాక్యంను అనేక మంది జీవితాలను ప్రభు వెలిగించట కృప చూపించమని, దీనిలో మనం మా ప్రార్థన మీరు ఆలకించమని యేసుక్రీస్తు శక్తి నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, మరి ఈ ఉదయకాల సమయంలో ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మీ యొద్దకు వచ్చటకు దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నీ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి వాక్యమును లైవ్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కూడా చూసే బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ రోజున దేవుడు మనతో కొన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడాలని ఆశపడుచున్నాడు. మీకు గడిచిన వారంలో చెప్పినటువంటి 3 విషయాలు నేను మరొకసారి జ్ఞాపకం చేసి ఈ వారం యొక్క వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. మొదటిగా ఏంటంటే, పోయిన వారం నేను మీకు 3 విషయాలు చెప్పాను. అది నికోదేము విషయంలో. నికోదేము దేవుని యొద్దకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నికోదేముతో చెప్పిన 3 విషయాలు ఏంటంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే తప్ప వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ 3rd chapter verses 5. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో మూలంగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మైనై ఉన్నది అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ అక్కడ చెప్తాను, జాన్ 3rd chapter verses 6 కదా. ఆత్మ మూలంగా మరి జన్మించినది ఆత్మై ఉన్నది, శరీరం మూలంగా పుట్టినది శరీరమై ఉన్నది. ఆ తర్వాత జాన్ 3rd chapter verses 12, అక్కడ ఆ 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్టయితే, భూ సంబంధమైనటువంటి విషయాలు నేను మీతో చెబితే మీరు నమ్మకుండినట్లా, పరలోక సంబంధమైన విషయాలు మీతో చెప్పినట్లా మీరు ఎలాగో నమ్ముదురు. అక్కడ మీరు స్పష్టంగా చూడాలి, భూ సంబంధమైన విషయాలు ఉన్నాయి, పరలోక సంబంధమైన విషయాలు కూడా ఉన్నట్టుగా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకునేటువంటి ఈరోజు వాక్యం ఏంటంటే, ప్రపంచంలో అనేక మంది దైవజనులు కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి మరి ఎన్నో రీతిలుగా మరి వాక్యాన్ని మనకు అందిస్తున్నారు. ఈ వాక్యాన్ని అందిస్తున్న సమయంలో మరి కొన్ని కోట్ల మంది, crores of people, they are listening the word of God. టీవీ ప్రోగ్రామ్స్ కావచ్చు, లైవ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, యూట్యూబ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, రికార్డెడ్ మెసేజెస్ కావచ్చు. బట్ వన్ ట్రూత్, many people, crores of people, they are watching and they are listening
దే ఆర్ గోయింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ ఎండింగ్ డేస్. ఈ అంత్య దినాల్లో అనేక మంది బిడ్డలు వాక్యం ఎడల ఎంతగానో జాగ్రత్త కలిగి ఉన్నారు. వారందరిని పట్టుకుని నేను దేవాదేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయితే ఒక విషయం ఏంటంటే, ఈరోజు దేవుడు మీతో ప్రతి దైవజనుడు చెప్పిన వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే నేను ఏ విధంగా బ్రతకాలి, నేను ఏ విధంగా సిద్ధపడాలి, నేను ఏ విధంగా సిద్ధపడితే దైవజనుడు చెప్పే వాక్యం నాకు అర్థమవుతుంది అన్నది మనం గ్రహించుకోవాలి. చాలాసేపు ఏమవుతుందంటే, మరి లోకంలో ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్నటువంటి లోక పరిస్థితులు బట్టి దేవుడు మనకు స్పష్టంగా చెప్తున్న విషయం అంటే, ఆత్మ సంబంధమైన విషయాలను అర్థం చేసుకోగలిగితేనే తప్ప మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. పాల్మూర్తి బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. అయితే అక్కడ మనం చూసినట్టయితే శరీర సంబంధమైన జన్మ ఉంది, ఆత్మ సంబంధమైన జన్మ ఉంది. మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోండి, శరీర మూలంగా పుట్టినది శరీరంను, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మైనది. శరీర సంబంధంగా పుడితే మనం రోజు రోజు ఎదుగుతుంటాం శరీరంలో. అప్పుడు ఎదుగుతూ ఉంటే ఒక్కొక్క విషయాలు మనకి అర్థమవుతుంటాయి. ఒక వ్యక్తి శరీరం మూలంగా పుట్టినప్పుడు ఎదగడం ప్రారంభిస్తే ఫస్ట్ ఆ వ్యక్తి ఎవరిని గుర్తుపడతాడంటే, ఆ ఎదుగుతున్నటువంటి వ్యక్తి తల్లిని గుర్తుపడతాడు. తల్లిని గుర్తుపట్టిన తర్వాత తల్లి ఏం చేస్తుందంటే తండ్రిని పరిచయం చేస్తుంది. తల్లి ఎదుగుతున్నటువంటి బిడ్డకు తండ్రిని పరిచయం చేసినప్పుడు ఈ ఎదుగుతున్నటువంటి బిడ్డ శరీర సంబంధంగా పుట్టిన జన్మను గురించి మీకు చెప్తున్నాను. శరీర సంబంధంగా పుట్టిన జన్మను గురించి ఈ బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు ఈ బిడ్డ తండ్రిని గుర్తుపడుతున్నాడు. శరీర సంబంధమైన జన్మను గురించి చెప్తున్నాను. శరీర సంబంధంగా పుట్టినటువంటి వారు తల్లిని గుర్తిస్తారు. తల్లిని గుర్తించిన తర్వాత ఇంకా కొంచెం ఎదిగితే తప్ప తండ్రిని గుర్తించడానికి అవకాశం లేదు. ఇక్కడ మీరు ఒక చిన్న రహస్యాన్ని గుర్తించండి. ఆత్మ సంబంధంగా పుట్టిన బిడ్డ మొట్టమొదటిగా తల్లి సంఘంలో ఉంటాడు. తల్లి సంఘంలో ఎదుగుతూ ఉంటే ఆ తండ్రి యొక్క పరిచయం ఏంటో ఏర్పడుతుంది. తల్లి సంఘంలో ఎదుగుతున్న బిడ్డకు ఎవరు పరిచయం అవుతారంటే తండ్రి పరిచయం అవుతాడు. మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, సంఘానికి వెళ్ళి సహవాసానికి వెళ్ళి ఎదుగుతున్న బిడ్డకు దేవుని యొక్క ప్రేమ ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ అదే చెప్తుంటే శరీర మూలంగా పుట్టినది శరీర మూలంగా జన్మించిన వారికి శరీర సంబంధమైన విషయాలు స్పష్టంగా అర్థమవుతుంటాయి. ఎందుకంటే శరీరం ఎదుగుతుంది కాబట్టి. ఈ లోక సంబంధమైన విషయాలు అర్థమవుతుంటాయి. ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలు అర్థమవుతుంటాయి. అదే సమయంలో మనం ఏ విధంగా బ్రతకాలి, మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలన్నటువంటి శరీర సంబంధమైన విషయాలు, కొన్ని అనుభవాలు, కొంత జ్ఞానము, కొంత అనుభవ జ్ఞానం ద్వారా నేర్చుకున్నాం. కానీ ఇక్కడ వాక్యంలో స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం అంటే, ఆ యొక్క యోహాను సువార్త 3:6 శరీరం మూలంగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మైనది. అంటే అర్థమేంటంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితం నువ్వు ప్రారంభిస్తేనే తప్ప నీకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమయ్యే అవకాశం లేదు. శరీర మూలంగా పుట్టకపోతే శరీర సంబంధమైన విషయాలు నీకు అర్థం కావు. అదే రీతిగా ఆత్మ సంబంధంగా నువ్వు జన్మించకపోతే ఆత్మ సంబంధమైన విషయాలు నీకు అర్థం కావు. అంటే అర్థమేంటంటే వాక్యంలో స్పష్టంగా ఉంది ఏంటంటే, యోహాను సువార్త 4 జాన్ 4:24 ఏమిటంటే, దేవుడు ఆత్మ గనుక, గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ గనుక. దేవుడు అనగానే మనం మొట్టమొదట అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే దేవుడు అంటే ఆత్మ. దేవుడు అంటే ఆత్మ. సో ఆత్మ మూలంగా జన్మించడము అంటే అర్థం అంటే దైవిక సంబంధమైన జీవితము ప్రారంభించబడాలి. దేవునితో కలిసి జీవించే జీవితము, దేవునితో జీవించే జీవితము అదేంటిదంటే ఆత్మ సంబంధమైన జన్మ, ఆత్మ సంబంధమైన జీవితము. మళ్ళీ చెప్తాను, ఆత్మ అంటే ఎవరంటే దేవుడు. దేవుని సంబంధమైన జీవితము, దేవుని సంబంధమైనటువంటి
జన్మతోనే ప్రారంభించబడుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని మూలంగా పుడతావో, అంటే ఆత్మ మూలంగా జన్మిస్తావో, మూలము మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆత్మ మూలముగా జన్మిస్తే అప్పుడు నీకు వాక్యం అర్థమైంది. అప్పుడు దైవజనులు చెప్పే ప్రతి వాక్యంలోని మర్మాలు అర్థమవుతాయి. నీకు వాక్యం అర్థం కావట్లేదు అంటే అర్థమైనట్టే నీవు ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రారంభించలేదు. ఆత్మ సంబంధమైన జన్మ నీకు లేదు కాబట్టే ఆత్మ సంబంధమైన సంగతులు నీకు అర్థము కావట్లేదు. ఇది స్పష్టంగా మీరు తెలుసుకోండి. ఒక వ్యక్తి వాక్యం చదివితే అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఒక వ్యక్తి దైవజనుడు చెప్పే వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే అర్థం ఏంటంటే అతనిలో ఆత్మ సంబంధమైన జీవితం ప్రారంభము కాలేదు. ఆత్మ సంబంధమైన జీవితం కావాలి అని అంటే నువ్వేం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించాలి. నీ మారు మనసు పొందాలి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిసం నువ్వు పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ వరం నువ్వు పొందుతావు. అప్పుడు నీ జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితము, క్రమబద్ధమైనటువంటి జీవితము, దేవుని అందలి భయము కలిగిన జీవితము, దేవునికి ఇష్టమైన జీవితం నీలో ప్రారంభించబడుతుంది. అప్పుడు దైవజనులు చెప్పే వాక్యము నువ్వు చాలా సులువుగా అర్థం చేసుకోగలవు. ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధంగా జన్మిస్తే ఆత్మ సంబంధమైన జీవితం నీలో ప్రారంభించబడ్డప్పుడు ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు వాక్యానుసారంగా నువ్వు బలపరచుకోగలవు. అనేక మంది నశించిపోతున్న ఆత్మలను నువ్వు వెలిగించగలవు. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా సరే వాక్యాన్ని వినేటప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన విషయాన్ని నువ్వు వినంటే నీకు ఇంకా ఆత్మ సంబంధమైన జీవితం అర్థం, ఆత్మ సంబంధమైన జన్మ నీలో లేదు అని అర్థం. మళ్ళీ మీకు ఇంకొక విషయాన్ని, ఒక రహస్యాన్ని మీకు చెప్తాను. ఇన్ జనరల్గా సాధారణంగా మీరు చూడండి, మెనీ పీపుల్ దే ఆర్ స్పెండ్ మచ్ టైమ్ ఇన్ ప్రేయర్ బట్ దే డోంట్ ఇంట్రెస్టెడ్ టు రీడ్ ద బైబుల్, ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలామందిని నేను చూశాను. ఈరోజు ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తానంటే దాదాపు 80 to 90% పీపుల్ ప్రార్థన చేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తున్నారు చర్చిలో. ఈరోజు వాక్యాన్ని ఎంతమంది చదువుకొని వచ్చారు అని అంటే వెరీ లెస్, మేబీ 5% or 10%. అంటే 80% మంది ప్రార్థన చేసుకోగలుగుతున్నారు. కానీ వాక్యం విషయంకి వచ్చే వరకు వాక్యాన్ని చదువుకునేటువంటి వాళ్ళు ఎంతమంది అయ్యా అంటే కేవలము 10% మంది మాత్రమే ఉన్నారు. కారణం ఏంటి అని అంటే ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం, ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించేటువంటి మీరు ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పష్టంగా తెలుసుకోండి. ప్రార్థన చేయడం అంటే నువ్వు దేవునితోటి మాట్లాడడం. ఓకేనా? సింపుల్గా నేను మీకు చెప్తున్నాను. వాక్యం చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. అందుకే ఇర్మియా గ్రంథం కానీ, యెహెజ్కేలు గ్రంథం కానీ, యెషయా గ్రంథం కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, లేకపోతే యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, యెహోవా వాక్కు ఇదే అని చెప్పి స్పష్టంగా చెప్తాను. నేను నీతో ఇలాగూ చెప్పుచున్నాను అనే మాట కూడా ఉంటుంది. అంటే అర్థమేంటంటే నువ్వు దేవుని యొక్క వాక్యమును చదువుతున్నావంటే అర్థమేంటంటే దేవుడు నీతో స్వయంగా స్పష్టంగా మాట్లాడుతున్నాడని అర్థం. ఇదే యెహోవా వాక్కు. అవునా ప్రియ దేవుని బిడ్డలారా? నువ్వు ఈరోజు వాక్యం చదువుతున్నావు అని అంటే దేవుడి మాటలకు నువ్వు విలువిస్తున్నట్లు లెక్క. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేస్తే అని చెప్పి తృప్తి పడుతున్నావు, నువ్వు లేచి హల్లెలూయా అని చెప్పి వెళ్ళిపోతున్నావు. నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు వినాలి, కానీ మరి దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వెందుకు వినవు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 50వ అధ్యాయం చూడండి, చెప్తాను. యెషయా గ్రంథము ఐజయా, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 50 verses 4. అక్కడ మీరు చూసినట్టయితే అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం నాకు
వినుబుద్ధి పుట్టించున్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినడానికి, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఇక్కడ మీరు చూడండి, దేవుడు మనకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. ఎప్పుడంటే ప్రతి ఉదయమున, ఎవ్రీ డే, ప్రతి ఉదయమున దేవుడు మనకి వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. ఒక సోమవారం, మంగళవారం కాదు, ప్రతి ఉదయమున నువ్వు దేవునితో మాట్లాడడం కాదు, దేవుడే నీకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అంటే ఆత్మ సంబంధమైనటువంటి మెలకువ నీకు వచ్చినప్పుడు దేవుని యొక్క స్వరం వినగలుగుతావు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గ్రహించాలి అంటే ఆత్మ సంబంధమైన జన్మ నీలో ఉంటేనే తప్ప నువ్వు దేవుని వాక్యాన్ని గ్రహించలేవు. ఎప్పుడైతే నీకు ఆత్మ సంబంధమైన జన్మ వస్తుందో అప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన స్వరాన్ని వినడానికి ఆశపడతావు, ఆత్మ సంబంధమైనటువంటి స్వరాన్ని వింటావు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధమైన స్వరాన్ని వింటున్నావో అప్పుడు నీకు ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాలు నీకు అర్థమవుతాయి. యూ కెన్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 50 verses 4 and 5. When you listen the word of God in the morning, God has given a good knowledge to listen the word of God and the voice of God. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినడానికి దేవుడు నీకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. When you listen the word of God, when you listen the voice of God, you can do the wonders and miracles for God in the ministry. దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే. అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు ఆయన నాకు దయచేసాను. శిష్యులు వినున్నట్లుగా ప్రతి ఉదయంన నేను వినాలని చెప్పి దేవుడు నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. అంటే అర్థమంటే నువ్వు వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యంలోని లోతులను, వాక్యంలోని మర్మాలను నువ్వు తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట అదే. ఇదే యెహోవా వాక్కు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతుంటావో అప్పుడు నీకు దైవజనులు చెప్పే వాక్యం నీకు అర్థమైంది. దైవజనులు చెప్పే వాక్యం నీకు అర్థం కావాలి, కానీ నువ్వు మాత్రం బైబిల్ చదవకపోతే నీకు వాక్యం ఎలాగ అర్థమైతే నువ్వు ఆలోచించి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట ఇదే. దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే. నువ్వు వాక్యాన్ని చదవకపోతే నువ్వు స్వయంగా, unless you have a personal relationship with God, you cannot understand the word of God. దేవునితో నీకు స్పష్టమైనటువంటి క్లారిటీ, స్పష్టమైనటువంటి సంబంధం నీకు కలిగి ఉంటేనే తప్ప నువ్వు దేవుని వాక్యాన్ని జీవించలేవు, దేవుని వాక్యాన్ని గ్రహించలేవు. నువ్వు దేవుని వాక్యాన్ని గ్రహించాలి అంటే దైవజనులు, ప్రపంచంలో చెప్పే దైవజనులందరి యొక్క వాక్యం నీకు అర్థం కావాలంటే నువ్వు మోకాళ్ళొంగి ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో అదే రీతిగా వాక్యం చదవడం కూడా అంతే ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్ చలమయ్య గారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బాబ్జీ ఫ్రమ్ గుడ్ షెపర్డ్ ఆర్ఫనైజ్ హోమ్ ఫ్రమ్ హైదరాబాద్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని చెప్పే ఈ లైవ్ ప్రోగ్రాంలో నన్ను ఏర్పాటు చేశాడు. ఈరోజు నీవు తప్పనిసరిగా ఆత్మ సంబంధంగా జన్మిస్తేనే తప్ప ఆత్మ సంబంధమైన సంగతులు నీకు అర్థం కావు. అంటే ఆత్మ సంబంధమైన విషయం అంటే దేవుని వాక్యమే ఆత్మ సంబంధమైన విషయాలు నీకు బోధిస్తుంది. నువ్వు దేవుని వాక్యంలో ఎదగాలి. చాలామంది ప్రార్థన చేసుకోవడంలో ఎదిగారు కానీ వాక్యం చదవట్లేదు. కారణం ఏంటంటే సాతాను నువ్వు దేవునితో మాట్లాడు కానీ దేవుడు మాట్లాడే విషయాలు మాత్రం నువ్వు వినొద్దు అంటారు. మీరు ఆలోచన చేయండి, ఒకవేళ నువ్వు మొబైల్ కాన్వర్సేషన్లో ఉన్నట్టయితే అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు నువ్వు వింటావు, నువ్వు మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు వింటారు. ఒకవేళ మొబైల్ కాన్వర్సేషన్లోనే మొత్తం నువ్వే మాట్లాడుతూ ఉంటే మరి అవతల వాళ్ళు చెప్పింది నువ్వు వినేది ఎప్పుడు? ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఇదే. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తా అంటున్నాడు. ఈరోజు నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు దేవుడు నీకు తెలియజేసేటప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? 73వ కీర్తన 24వ వచనంలో చెప్తాడేమంటే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత నీ మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు కదా, నీవు నాకుండగా
లోకంలోనిది ఏది అక్కర్లేదని చెప్పి 73వ కీర్తన 24, 25 వచనాల్లో చూస్తున్నాం అక్కడ. మరి అటువంటప్పుడు నీవు తప్పనిసరిగా దేవుని ఆలోచన చేత నడిపించబడాలి. నడిపించేవాడు ఆయన అయితే నడవవలసిన బాధ్యత నీది. నీ ఆలోచన చేత నన్ను నడిపించడం అంటే నువ్వు నడవాలి, దేవుని ఆలోచన చొప్పు నడవాలి. దేవుని ఆలోచన చొప్పు నడవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవాలంటే నువ్వు ఆత్మ సంబంధంగా జన్మించాలి. ఆత్మ సంబంధంగా జన్మిస్తేనే నువ్వు దేవుని వాక్యాన్ని చదవగలవు. ఆత్మ సంబంధంగా జన్మిస్తేనే దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించగలవు. ఆత్మ సంబంధంగా జన్మిస్తేనే దేవుని మర్మాలను నువ్వు తెలుసుకొనగలవు. ఆత్మ సంబంధంగా జన్మిస్తేనే ఆత్మ సంబంధంగా నువ్వు జీవించగలవు. ప్రియ దేవుని బిడ్డ, దిస్ ఈజ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క సత్యము. చాలామంది ఇప్పుడు నా చర్చికి వేల మంది వస్తున్నారు, నా చర్చికి చాలా వేల మంది వస్తున్నారు. వేర్ దే హ్యావ్ గాన్? వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు చూడండి, ఆలోచన చేయండి. వాళ్ళ విషయంలో నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేయాల్సి వస్తుంది. ఎన్నో పెద్ద పెద్ద చర్చెస్లో వాక్యం విని వెళ్ళిపోయేటటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ దేర్ ఈజ్ ద పీపుల్ ఫర్ గాడ్. శేషము రక్షించబడుతుంది. ఇది సత్యం. శేషము అంటే ఎవరైతే మిగిలిపోతారో దేవునిలో వాళ్ళు మాత్రమే రక్షించబడుతున్నారు. ఇది వాస్తవం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేసుకొని నిన్ను నువ్వు తృప్తిపరచుకుంటున్నావు తప్ప నువ్వు వాక్యం చదవనందువల్ల నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇది నీకు కొంచెం మనసు కష్టంగా ఉండొచ్చు, కానీ వాక్యం, దేవుడి యొక్క వాక్యం, దేవుని యొక్క సంబంధం, పరిశుద్ధాత్మ వాక్యము నీ బైబుల్ మీద ఏముందో నీకు తెలుసా? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, యు ఆర్ ఫ్రమ్ రుద్రంపూర్, ఐ నో దట్. ఎవరన్నా ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై కదా, రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటే కదా. ఏంటి ఈ వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే చాలామంది ఇట్స్ ఎ కామన్ థింగ్. ఏంటి తెలుసా, అంత గబగబగబ తయారైపోయి నేను చూసేటువంటి విషయాలను మీకు చెప్తున్నాను. ఏం చేస్తున్నారు తెలుసా, క్యాలెండర్లో వాక్యం చదువుకొని పోతున్నారు. క్యాలెండర్లో వాక్యం చదువుకొని పోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? వై యు ఆర్ ప్రిటెండింగ్ బిఫోర్ గాడ్? దేవుని ముందు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా ప్రియ దేవుని బిడ్డ? ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఆత్మ సంబంధమైన ఆహారము జీవాహారం నేనే అని చెప్పి ప్రభు చెప్పాడు కదా. జీవాహారం నేనే అన్నప్పుడు జీవాహారం ఎవరు? ప్రభు అని యేసుక్రీస్తు కదా. యేసుక్రీస్తు ఎవరు? వాక్యం శరధారి కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించాను కదా. వాక్యమే శరధారి అయితే, వాక్యమే యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తే జీవాహారం అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది అయితే వాక్యాన్ని చదవలేకపోతున్నారో వారందరికీ జీవాహారం లేనట్టే. అయ్యా నేను వాక్యం మాత్రం బాగా వింటున్నాయా, టీవీ ప్రోగ్రామ్ మీతో తప్పకుండా ఫాలో అవుతున్నాయా, దైవజనులు చెప్పే వాక్యం వింటున్నావు కానీ తింటున్నావా? ఒక్కసారి ఆలోచించి. యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయం చెప్తాడు తెలుసా, నరపుత్రుడా నీ కనబడుచున్నటువంటి గ్రంథాన్ని భక్షించు అన్నప్పుడు నేను నోరు తెరవగా ఆయన నాకు ఆ గ్రంథమును తినిపించను, ఆ గ్రంథమును తినిపించను. ఒకసారి మీరు యెహెజ్కేలు గ్రంథంలోకి రండి, చెప్తానండి మీకు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం విలాపవాక్యం తర్వాత, ఓకేనా? యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము, బ్రదర్ చార్లెస్ వెస్లీ, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయంలో చూడండి. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా నీకు కనబడిన దానను భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు వద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి. ఈ వాక్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావు స్నేహితుడా? నేను నోరు తెరిస్తేనే ఆయన ఆ గ్రంథాన్ని నాకు తినిపించగలడు. నేను అని చెప్పి మూసుకుంటే ఆయన ఆ గ్రంథాన్ని నీకు తినిపించలేడు దేవుడు బిడ్డ. దేవుడు ఆపరేట్ చేస్తున్నప్పుడు నీవు కోఆపరేట్ చేయాల్సిన అవసరం నీకు చాలా ఉంది. దేవుడు నీకు వాక్యాన్ని తినిపిస్తున్నప్పుడు నోరు తెరవలసిన బాధ్యత నీది, తినవలసిన బాధ్యత నీది, తిని మింగవలసిన బాధ్యత కూడా నీదే. అక్కడ చూడండి తర్వాత ఏముందో. నరపుత్రుడా నేను ఇచ్చిన ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దాన్ని నీవు కడుపు నింపుకొనమని నాతో సెలవీగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి
తేనె వలె మధురంగా ఉండెను. జుంటి తేనె దారల కంటే మధురమైనటువంటి వాక్యము. మళ్ళీ చెప్తున్నాను, సాతాను ప్రార్థన చేసుకునే వాళ్ళని ఆటంకపరచదు, కానీ వాక్యం చదువుకోకుండా చేస్తుంది. దావీదేమన్నాడు తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. 119 కీర్తన 105 వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే అర్థం ఏంటంటే, వాక్యం ఈరోజు నువ్వు చదువుకున్నట్టయితే, ఆ వాక్యము నీకు దీపమై ఉన్నట్టయితే, నీ త్రోవకు వెలుగైనట్టయితే, ఆ వాక్యం నీతో ముచ్చటిస్తున్నట్టయితే, నువ్వు వాక్యంతో ముచ్చటిస్తున్నట్టయితే, ఆ వాక్యము నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆ వాక్యము నీకు తెలివినిస్తుంది. జ్ఞాపకం చేసుకో. 119 కీర్తన 130 వచనంలో ఏముంటుందంటే, 119 కీర్తన 130 వచనంలో ఏముంటుందంటే, నీ వాక్యము వెల్లడవుట తోడనే వెలుగు కలిగెను, అది తెలివి లేని వారికి తెలివినిచ్చెను అని ఉంది. అంటే అర్థమేంటి దేవుని బిడ్డ? నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతావో, వాక్యమే ఆత్మ. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్టయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం దయచేసి చూడండి. అక్కడ స్పష్టంగా ఉందంటే, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ఒకసారి మీరు చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీ 6:17, మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనడి. దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనడి. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే. దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గం. దీని చేత దుష్టుడు వేసేటువంటి అగ్ని బాణములను నువ్వు జయించగలవు. దుష్టుడు వేసేటువంటి అగ్ని బాణం 16వ వచనం చెప్తాడు. దుష్టుడు వేసే అగ్ని బాణలను మీరు ఎదుర్కొన్నట్లు అక్కడ మీరు స్పష్టంగా మరి చూడండి. ఆ వచనం మీరు ఒకసారి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయం 17వ వచనం మీరు చూడండి. 16వ వచనం చదువుతాం చూడండి. అక్కడ స్పష్టంగా చూడండి 16వ వచనం. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని కొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణలన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఖడ్గము ఒక చేత్తో ఉండాలి, విశ్వాసం అనే డాలు ఒక చేతిలో ఉండాలి. వాక్యము అను ఆత్మ ఖడ్గము. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అర్థం చేసుకుంటున్నావని నేను ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నువ్వు దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గాన్ని ఎప్పుడైతే చేత పట్టుకుంటావో, విశ్వాసం అనే డాలు ఎప్పుడైతే నువ్వు చేత పట్టుకుంటావో, ఈ డాలుతో నిన్ను నువ్వు రక్షించుకుంటావు. ఈ వాక్యమును ఆత్మ ఖడ్గముతో నీ శత్రువుని నరుకుతావు. మళ్ళీ మీరు అర్థం చేసుకోండి. కత్తితో ఎవడైనా పొడుస్తాడు, ఖడ్గంతో నరుకుతాడు. అంటే అర్థం ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి వాక్యమును ఆత్మ సంబంధమైన ఖడ్గం నీ చేతిలో ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, దురాత్మ సంబంధమైనటువంటి సాతాను శక్తుల్ని నువ్వు నరికేస్తావు. ఈరోజు స్పష్టంగా నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం కావాలంటే నువ్వు ఆత్మ సంబంధంగా జన్మించాలి. ఆత్మ సంబంధంగా జన్మిస్తేనే తప్ప నీకు ఆత్మ సంబంధమైన వాక్యాలు కానీ వాక్యంలోని మర్మాలు కానీ నీకు అర్థం కావు. నీకు ఆత్మ సంబంధమైన వాక్యంలోని మర్మాలు నువ్వు అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా నువ్వు ఆత్మ సంబంధంగా జన్మించాలి. ఆత్మ సంబంధంగా వాక్యంలో నువ్వు ఎదగాలి. వాక్యంలో ఎదగాలంటే నువ్వు ప్రతిదినం వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విశ్వాసం నీలో ఉండాలి. నువ్వు విశ్వాసి అయితేనే తప్ప నువ్వు ఆత్మ సంబంధివి కాలేవు అని నీకు అర్థం చెప్తున్నాను. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న వాక్యం ఇదే. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధంగా జన్మిస్తావో, ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు గ్రహిస్తావు. ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించినప్పుడు ఆత్మ సంబంధంగా నువ్వు జీవిస్తావు. ఆత్మ సంబంధంగా నువ్వు జీవించినప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు నువ్వు ఇతరులకు బోధిస్తావు. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విశ్వాసం అనే డాలు పట్టుకో. ఈ విశ్వాసం అనే డాలుతో దుష్టుడు వేసేటువంటి అగ్ని బాణాలు నీ మీద కానీ, నీ కుటుంబం మీద కానీ, నీ సంఘం మీద కానీ పడకుండా ఈ విశ్వాసం అనే డాల్తో ఆ దుష్టుని యొక్క అగ్ని బాణాల నుంచి నువ్వు జయించగలవు.
నువ్వు అది జయించడం ఎంత ముఖ్యమో, నువ్వు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని దుష్ట సంబంధించిన వాడిని నరుకుతూ వెళ్ళాలి. పొడుస్తూ వెళ్ళకూడదు ప్రియ దేవుని బిడ్డ. పొడిసిన వాడు బ్రతుకుతాడేమో కానీ నరికిన తర్వాత మాత్రం వాడు బ్రతకడం అవకాశం లేదు. దావీదు గొలియాతు మీదకు వెక్కి గొలియాతు యొక్క ఖడ్గముతో గొలియాతుని తలను తెగ నరికేశాడు. ఆ నరకక ముందే గొలియాతుతో చెప్తున్నాడు, ఈరోజు నేను నీ తలకాయ నరుకుతా, ఈరోజు నీ తలకాయ నరికేస్తా నేను. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్న సంగతి లోకమంతా తెలుసుకునేలాగానే ఇలా జరుగుద్ది. ఇది దేవుని కార్యం, యుద్ధము యెహోవాదే అని చెప్పాడు. దేవుడు ఈట వలనో ఖడ్గం వల్ల రక్షిస్తాడు కాదు, యెహోవాదే అని చెప్పాడు. అప్పుడు ఆ యుద్ధము జరిగే సమయానికి ముందే దావీదు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. 1 Samuel 16 chapter verses 13, 11, 12, 13 మీరు చూడండి. 11, 12, 13 వచనాలు మనం చూస్తే దావీదు యెషయా ఇంటికి వచ్చాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. నేను కోరుకున్న వాడు ఇతడే, నువ్వు లేచి అతన్ని అభిషేకించన్నప్పుడు సమూయేలు తైలపు కొమ్ము తీసి దావీదు మీద పోసినప్పుడు నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా దిగి వచ్చెను అని ఉంది. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా దిగి వచ్చెను. అదే 1 Samuel 16 chapter verses 14లో మనం చూసినట్టయితే అక్కడ పేర కట్ అయిపోద్ది. నెక్స్ట్ పేర స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఏముంటుందంటే స్పష్టంగా యెహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును విరపించుండెను అని ఉంటుంది. మీరు జ్ఞాపకం చేసుకోండి, దావీదు దేవుని ఆత్మ చేత బలముగా నింపబడ్డాడు. సౌలు దురాత్మ చేత విరపించబడుతున్నాడు. విరపించబడడం అంటే మోసపోవడం, లేకపోతే విరపించబడడం అంటే ఇక నీ భాషలో నా భాషలో చెప్పాలంటే అది మనశ్శాంతి లేకుండా చేయబడడం. ఎప్పుడైతే దురాత్మ వచ్చేసిందో సౌలుకి ఉన్న మనశ్శాంతి పోయింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత దావీదు అభిషేకించబడ్డాడో అప్పటి నుండి కూడా దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాడు. ఇప్పుడు మీరు సమూయేలు మొదటి గ్రంథంలో ఆ యొక్క 17వ అధ్యాయంలో మరి అక్కడ గొలియాతును ఎదుర్కొనేటప్పుడు ఉట్టి ఒడిసెల రాయి, ఒక రాయి పట్టుకొని ఒడిసెల ఒక రాయి 5 నున్న రాళ్ళు పట్టుకొని అక్కడ నిలబడ్డప్పుడు పట్టుకున్నది ఒడిసెలే కానీ మాట్లాడే మాట మాత్రం మీరు చూడండి, ఈరోజు నేను నీ తల తెగ నరుకుతా అని చెప్పేసి అన్నాడు. ఇంకా తెగ నరకలేదు, ఇంకా ఒడిసెల రాయితో కొట్టలేదు. ఎందుకు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా అంటే ఖడ్గం లేనటువంటి ఒక వ్యక్తి నేను నీ తల తెగ నరుకుతా అని చెప్పి గొలియాతుతో ఎందుకు అంత ధైర్యంగా ఛాలెంజ్ చేయగలిగాడంటే ఈరోజు దేవుని బిడ్డ నువ్వు గ్రహించాల్సిన విషయం ఇదే. ఎందుకు తెలుసా? అతడు ఆత్మచేత నింపబడ్డాడు. అతడు ఆత్మతో నింపబడ్డాడు కనుకనే గొలియాతు అంత పెద్ద సమస్య తీసుకొచ్చి పెడితే కూడా గొలియాతును చూడట్లేదు, కానీ గొలియాతును చంపడానికి దేవుడు నన్ను పంపాడు అన్నటువంటి ధైర్యము అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ గమనించు, నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఉండొచ్చు, నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా కలవర పెట్టవచ్చు. మీరు మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఆత్మ సంబంధివైతే, నువ్వు వాక్యానుసారంగా జీవించే వ్యక్తివైతే దావీదు దేవుని బలాన్ని, దేవుని శక్తిని, దేవుని కార్యాన్ని మాత్రమే గొలియాతుకి చెప్తాడు. ఆ వాక్యాలు అవి కూడా గొలియాతుకి అర్థం కావట్లేదు. మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి, నెమ్మదిగా గ్రహించండి. దావీదు దేవుని పేరిట అక్కడికి వెళ్ళాడు, గొలియాతు వాని దేవతల పేరిట అక్కడికి వచ్చాడు. వాస్తవం ఏంటంటే దట్ ఈస్ ద నాట్ ద వార్ బిట్వీన్ డేవిడ్ అండ్ గొలియాత్. ఓకేనా? దావీదుకు గొలియాతుకు మధ్యలో జరిగే యుద్ధం కాదది. దేవుని ఆత్మతో నింపబడ్డ వ్యక్తికి, దేవతల ఆత్మతో నింపబడ్డ వ్యక్తికి జరుగుతున్న యుద్ధం అది. దావీదు గొలియాత్ అనేవాళ్ళు దృశ్యమైన వాళ్ళు. దెర్ ఇస్ ద విజిబుల్ వార్, బట్ దెర్ ఇస్ ఇన్విజిబుల్ వార్. అదృశ్యమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అదేంటంటే దేవుని ఆత్మతో నింపబడ్డ వ్యక్తికి, దేవతల ఆత్మతో నింపబడ్డ వ్యక్తికి, దురాత్మలతో నింపబడ్డ వ్యక్తికి.
మీరు ఆ అధ్యాయం స్టార్టింగ్లో మీరు చూసినట్టయితే గొలియాతు యొక్క డాలు గురించి, గొలియాతు యొక్క ఈట గురించి, వాని శిరస్రాణం గురించి, వాని ఎత్తు గురించి, వాని లావు గురించి రాయబడ్డది. ఇశ్రాయేళ్లకు గొలియాతు యొక్క స్వరం వినబడ్డప్పుడు ఒక్కొక్కడు గజ 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 వణికిపోతున్నారు దేవుని బిడ్డ, ఇంక్లూడింగ్ ఆఫ్ సాల్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి సౌలు కూడా గొలియాతు స్వరం విని వణికిపోతున్నాడు. 40 days 40 రోజులు గొలియాతు యొక్క స్వరం విన్న ప్రతి ఒక్క ఇజ్రాయెల్ ఆర్మీ కానీ, కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ కానీ గజ గజ వణికిపోతున్నారు. వాళ్ళకు పడుకుంటే నిద్ర పట్టట్లేదు. కారణం ఏంటి తెస్తుంది దేవుని బిడ్డ? గొలియాతు ఏమో అక్కడే ఉన్నాడు యుద్ధభూమిలో, కానీ గొలియాతు యొక్క స్వరము వాళ్ళ చెవుల్లోంచి వాళ్ళ మైండ్లోంచి హృదయంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎటు తిరిగినా కానీ గొలియాతు యొక్క భయంకరమైన స్వరమే వినబడుతుంది తప్ప వారికి దేవుని స్వరం వినబడట్లేదు వాళ్ళకి. కారణం ఏంటే దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ దేర్ మైండ్స్ ఆన్ గొలియాత్. అవునా? వారి దృష్టి, వారి మనసు మొత్తము గొలియాతు యొక్క స్వరానికి లింక్ చేయబడ్డది. అందుకే వాళ్ళకి భయము, సమస్య వాళ్ళ సమస్య అంతా ఎవరంటే శత్రువు గొలియాతే. యు లిసన్ టు మీ, ప్లీజ్ లిసన్ టు మీ వాట్ గాడ్ ఈజ్ సెయింగ్ టు యూ. దేవుడు నీతో ఏం చెప్తున్నాడో నువ్వు విను. నువ్వు దేవుని స్వరం విన్నాడలా నీకెంతో మేలు. దావీదు ఖడ్గం లేని సమయంలో తల నరుకుతాను వాగ్దానం చేశాడు. సాక్షాత్తుగా గొలియాతు పడిపోయిన తర్వాత, పడగొట్టబడ్డ తర్వాత గొలియాతు మీదకు ఎక్కి గొలియాతు ఖడ్గంతో గొలియాతు నరికేశాడు. తల నరికిన మాట వాస్తవం. దైవజనుడు ఒక మాట చెప్పాడు అంటే అది వాస్తవం, అది జరిగి తీరుతుందని చెప్పి నువ్వు గ్రహించు. నువ్వు భయముతో, వణుకుతో ఈ వాక్యాన్ని విను. కారణం ఏంటంటే నువ్వు ఆత్మ సంబంధి అయితేనే తప్ప నీకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. నువ్వు వాక్యాన్ని చదివితేనే తప్ప ఆత్మ సంబంధమైన జీవితం నీలో ప్రారంభం కాదు. నువ్వు బైబిల్ ఎంత చదువుతావో, బైబిల్ ఎంత కాలం నువ్వు ధ్యానిస్తావో, వాక్యంలో ఎంతైతే నువ్వు అతుకబడతావో, అంటుకట్టబడతావో, నువ్వు ఆత్మ సంబంధంగా అంత జీవించగలవు. ఆ వాక్యం నీతో ముచ్చటిస్తుంది, ఆ వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది, ఆ వాక్యం నిన్ను గద్దిస్తుంది. నువ్వు తెలివి లేకపోతే తెలివినిస్తుంది. ఆ వాక్యము నువ్వు చీకట్లో ఉంటే వెలుగునిస్తుంది. ఆ వాక్యము ఒకవేళ నువ్వు బాధలో ఉంటే నువ్వు నెమ్మదినిస్తుంది. ఆ వాక్యం నేను తప్పకుండా బ్రతికిస్తుంది. ఈరోజు మీకు కొన్ని వాక్యాలతో నేను చెప్తున్నా. ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధి పుట్టించినప్పుడు నేను వినకుండా తొలగలేదు. ప్రతి ఉదయం లేచి వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యంలో జీవించండి, వాక్యాన్ని తినండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదే. దైవజనుడిగా నేను మీతో చెప్తున్నటువంటి విషయం ఇదే. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తావో దేవుని ఆత్మను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్లు లెక్క. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం ఎప్పుడైతే నీకు ఉంటుందో, గొలియాతు లాంటి సమస్యలు వచ్చినప్పుడు, దురాత్మ సంబంధమైన విషయాలు వచ్చినప్పుడు నువ్వు వాడి తల నరకాలంటే ముందు నువ్వు దేవునిలో బలపడాలి కదా. దేవుని ఆత్మతో నువ్వు అభిషేకించబడాలి కదా. దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడాలి కదా. నువ్వు దేవుని ఆత్మతో నడిపించబడితే నీకెంతో మేలు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ 8 చాప్టర్ వర్సెస్ 5 and 6, అక్కడ మనం చూసినట్టయితే శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం అయినది కదా. మనిషికి ఒకటే మనసు ఉంటుంది. ఆ మనసు శరీరాన్ని అనుసరిస్తే అది శరీరానుసారమైన మనసు అయింది. అదే మనసు ఆత్మను అనుసరిస్తే ఆత్మానుసారమైన మనసు అయింది. నువ్వు అప్పుడు వాక్యాన్ని బాగా చదవగలవు, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించగలవు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే. దేవుని బిడ్డ, నువ్వు వాక్యాన్ని చదువు, వాక్యాన్ని గ్రహించు. మీకు కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు ఇశ్రాయేల్ తోటి, యూదులతో మాట్లాడుతున్నప్పుడు, నేను అబ్రహాం కంటే ముందే ఉన్నాను అన్నప్పుడు, నీకు తిప్పి కొడితే 50 సంవత్సరాలు కూడా లేవు కదా,
నువ్వు అబ్రహాం కంటే ముందున్నావా అంటే, నా దినములు చూడాలని చెప్పి అబ్రహాం ఎంతో ఆశపడ్డాడని చెప్పేసి అన్నాడు. మరి ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యము అబ్రామునకు ప్రత్యక్షమైనట్టు చూస్తున్నాం. అబ్రామునకు దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమైంది. జెనసిస్ చాప్టర్ 15 వర్సెస్ 1-3. అక్కడ మనం చూస్తే యెహోవా వాక్యం అబ్రామునకు ప్రత్యక్షమైంది. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను కదా. వాక్యాన్ని చదవడం ప్రారంభించు. నువ్వు ప్రార్థన ఎన్ని గంటలు చేసావో అదంతా నువ్వు దేవునితో మాట్లాడినట్టు. నువ్వు వాక్యం ఎంత చదువుతున్నావో అంత సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు. నువ్వు దేవునితో మాట్లాడితే నీకే మేలు, దేవుడు నీతో మాట్లాడితే నీకే మేలు. దేవుని బిడ్డ, దాని అర్థం ఏంటో తెలుసా నీకు? ప్రార్థన చేసినా నీకు మేలే, వాక్యం చదివినా నీకు మేలే. రెండంతల మేలు నీకు చేస్తా అంటున్నాడు దేవుడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా నీకే మేలు, దేవుడు నీ దగ్గరికి వచ్చినా నీకే మేలు. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఇదే. కొన్ని విషయాలు నీకు చెప్తానని కదా, నువ్వు గుర్తుపెట్టుకో. వాక్యము ఆత్మ సంబంధమైనదైతే, వాక్యము ఆత్మ సంబంధమైన వాక్యం అయితే, ఆ వాక్యము దేవుడైతే, దేవుడిచ్చేటువంటి ప్రతిదీ వాగ్దానం అయితే, ఆ వాగ్దానము నీ జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వాక్యము ఆత్మ సంబంధమైనదైతే, దేవుడు ఆత్మ అయి ఉంటే, దేవుడు ఇచ్చేది వాగ్దానం అయితే, ఆ వాగ్దానం నీ జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది. ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ప్రామిస్ ఫ్రమ్ గాడ్. ప్రతి వాగ్దానం కూడా క్రీస్తు యేసునందు అవునన్నట్టుగా ఉన్నాయి తప్ప కాదని మాత్రం ఏ వాగ్దానం లేదు కదా. ఇప్పుడు మీరు స్పష్టంగా చూడండి, యెహోవా వాక్యము అబ్రామునకు ప్రత్యక్షమవుతుంది. నీ సంతానంను ఇస్కరైనుల వలె ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఆకాశం నక్షత్రంలో వలె ఆశీర్వదిస్తాను. ఆత్మ సంబంధమైన జనాంగం వస్తుంది, శరీర సంబంధమైన జనాంగం కూడా వస్తుంది. మరి అట్లయితే ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే. ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు ప్రారంభించు. వాక్యాన్ని ఎక్కువగా చదువు. వాక్యాన్ని ఎక్కువగా చదవాలంటే నువ్వు ఆత్మ సంబంధివై ఉండాలి. ఆత్మ సంబంధివై ఉండాలంటే ఆత్మ సంబంధంగా జన్మించాలి. నువ్వు ఆత్మ సంబంధంగా జన్మిస్తే అప్పుడు నీకు వాక్యంలో ఉన్న మాధుర్యం, ద మిస్టరీస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యంలోని మర్మాన్ని నువ్వు గ్రహించగలవు. సేవకులు ఎంతో కష్టపడి వాక్యాన్ని విత్తున్నారు, ఎంతో ప్రార్థనతో వాక్యాన్ని విత్తున్నారు. నువ్వు చాలా సింపుల్గా విని వెళ్ళిపోతా అంటే కుదరదు. ఆ వాక్యము నువ్వు వదిలిపెడతావేమో కానీ వాక్యం మాత్రం నేను ఎన్నడూ వదిలిపెట్టదు అని చెప్పి దేవుని ద్వారా, దేవుని యొక్క మాటగా నేను నీతో చెప్తున్నాను. ఒక విషయాన్ని గమనించండి. అబ్రామునకు జన్మించిన కుమారుడి పేరు ఇష్మాయేలు, అబ్రహామునకు జన్మించిన కుమారుని పేరు ఇస్సాకు. ఓకేనా? అబ్రాముగా ఉన్నప్పుడు 86 సంవత్సరాల వయసు అప్పుడు అబ్రామునకు పుట్టిన కుమారుని పేరు ఇష్మాయేలు. ఆదికాండము 18వ అధ్యాయంలో చివరి వచనం ఉంది. జెనసిస్ 16th chapter లాస్ట్ వర్సెస్. ఇట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద 17th chapter 17వ అధ్యాయానికి వచ్చే వరకు దేవుడు అబ్రామును అబ్రహాముగా మార్చేశాడు, శారాయిని శారాగా మార్చాడు. సో దేవుడు అబ్రహామునకు ఇచ్చిన కుమారుని పేరు ఇస్సాకు, అబ్రాముగా ఉన్నప్పుడు పుట్టిన కుమారుని పేరు ఇష్మాయేలు. ఆ తర్వాత విషయం నేను మీకు చెప్తాను. ఇస్సాకునకు ఏం పేరు అంటే వాగ్దాన పుత్రుడు. ఇస్సాకునకు వాగ్దాన పుత్రుడు అని పేరు. ఈ చిన్న విషయాలు మీరు గమనించి ఈ వాక్యాన్ని ముగించుకుందాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రామ్ కాదు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు ఈ యూదులందరూ కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటారు. ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ద సీడ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ప్రామిస్. అబ్రహాము యొక్క బీజము, అబ్రహాము యొక్క విత్తనము ఇస్సాకు అయితే, ఇస్సాకు అనే వాడి పేరు వాగ్దానం అయితే,
ద సీడ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ కాల్డ్ ప్రామిస్. విశ్వాసంలో నుంచి వచ్చేది వాగ్దానము. అబ్రహాం నుంచి వచ్చిన వాడు ఇస్సాకు. ఇస్సాకు నుంచి వచ్చిన కుమారుని పేరు యాకోబు. యాకోబునకు దేవుడు పెట్టిన పేరు ఇస్రాయేలు. ఇస్రాయేల్ పేరు ఆశీర్వాదానికి గుర్తు. సో ద సీడ్ ఆఫ్ ప్రామిస్ ఈజ్ బ్లెస్సింగ్స్. అంటే వాగ్దానం నుంచి వచ్చినటువంటిది ఇస్రాయేలు ఆశీర్వాదానికి సూచన అయితే, విశ్వాసం నుంచి వచ్చినది వాగ్దానము, వాగ్దానం ద్వారా వచ్చినది ఆశీర్వాదము. ఈ ఇశ్రాయేలు కుమారులలో ఒక కుమారుని పేరు, నీకు బాగా తెలిసిన కుమారుని పేరు యూదా. ద యూదా ఈజ్ కాల్డ్ ప్రైజ్. యూదా అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి. అవునా? యూదా అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి. మళ్ళీ మీరు పైనుంచి వచ్చేయండి. ఫెయిత్, ద సీడ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ కాల్డ్ ప్రామిస్. ద సీడ్ ఆఫ్ ప్రామిస్ ఈజ్ కాల్డ్ బ్లెస్సింగ్స్. ఓకే కదా? విశ్వాసం నుంచి వచ్చింది వాగ్దానము, వాగ్దానం నుంచి వచ్చింది ఆశీర్వాదం, ఆశీర్వాదం నుంచి వచ్చింది స్తుతి. నిజంగా ఆశీర్వదించ ప్రతి ఒక్కడు స్తుతిస్తాడు కదా. ద సీడ్ ఆఫ్ జూడా ఈజ్ జీసస్ క్రైస్ట్. యూదా యొక్క వంశావళి నుంచి వచ్చిన వాడు యేసుక్రీస్తు కదా. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు, ద సాల్వేషన్. మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, పొందారో వారు ఆశీర్వదించబడ్డారు. ఎవరైతే ఆశీర్వదించబడ్డారో వారు స్తుతించారు. ఎవరైతే స్తుతిస్తున్నారో వారికి రక్షణ అనేది కలుగుతుంది. నువ్వు రక్షించబడాలి అని అంటే నువ్వు తప్పనిసరిగా విశ్వాసమై ఉండాలి. నువ్వు విశ్వాసమైతే వాగ్దానాలు నీలో నెరవేరితే ఆశీర్వాదాలు, ఆశీర్వాదించబడ్డ నీవు స్తుతిస్తావు, స్తుతిస్తున్నట్టు నీవు రక్షణ అనుభవంలోకి వెళ్తావు. అనేకులు నువ్వు రక్షణలోనికి నడిపిస్తావు. ఈరోజు దేవుడు ప్రైజ్ ద లార్డ్. అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు ద లైవ్ ప్రోగ్రామ్, రైట్? విశ్వాసి వాగ్దానం ఆశీర్వాదం స్తుతే రక్షణ. ఓకే కదా? స్తుతి ద్వారానే రక్షణ. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా స్తుతిస్తాడు. స్తుతించే ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వదించబడతాడు. ఆశీర్వదించబడే ప్రతి వానికి దేవుడు వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం పొందిన ప్రతి ఒక్కడు విశ్వాసం నందు బలపడతాడు. బాటమ్ టు టాప్, టాప్ టు బాటమ్. అందుకే చెప్తాడు, అబ్రహాము ఇస్సాకును కనను, ఇస్సాకు యాకోబును కనను, యాకోబు యూదాను కనను అని. ఎందుకుందంటే వారి గర్భం నుంచి వచ్చేటువంటి సీడ్, ద సీడ్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఇదే. తండ్రి విశ్వాసి అయితే కొడుకు వాగ్దానం అవుతాడు. కొడుకు వాగ్దానం అయితే మనవడు ఆశీర్వాదం అవుతాడు. మనడు ఆశీర్వాదించబడితే వానికి ముని మనవడు స్తుతిస్తాడు. ఇంకా ముని మనవడు వచ్చి రక్షిస్తున్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ స్టార్టెడ్ యువర్ లైఫ్ విత్ అ స్పిరిచువల్ జర్నీ విత్ క్రైస్ట్, యూ కెన్ అండర్స్టాండ్ ద మిస్టరీస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదే. నువ్వు ఆత్మ సంబంధివైతే వాక్యాన్ని చదువు. ఆత్మ సంబంధివైతే యు కమ్ ఫర్ ద బార్న్ అగైన్. నూతనంగా జన్మించడానికి నువ్వు దయచేసి ప్రారంభించు. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకో. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను వరమును పొందుతావు. అప్పుడు నీకు దైవజనుడు చెప్పే వాక్యము, నువ్వు చదువుకున్న వాక్యము నీతో ముచ్చటిస్తుంది. ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది. మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఆత్మ సంబంధమైన వారికి శరీర సంబంధమైన వారికి ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదివి ముగిస్తున్నాను. గలేషియన్స్ 4th chapter verses 29. అప్పుడు శరీరమందు పుట్టినవాడు
ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింసించనో ఇప్పుడు కూడా అలాగనే జరుగుతున్నది. గలేషియన్స్ 4:29. అప్పుడు శరీర సంబంధంగా పుట్టినవాడు ఆత్మ సంబంధంగా పుట్టినటువంటి వాడిని ఎలాగూ హింసించనో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధంగా జన్మించిన వారు శరీర సంబంధమైన జన్మించిన వారితో పోరాటం జరుగుతుంది. దాంట్లో మరి ఆత్మ సంబంధమైన వారు హింసించబడుతున్నారు, శరీర సంబంధమైన వారు హింస పెడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే ఈ శరీరము, ఈ అపీరెన్స్, దృశ్యమైన ఈ శరీరము మన ఆత్మ సంబంధమైన శరీరానికి ఎంతో ఆటంకకరంగా ఉంది. అందుకే పౌలు మరి చెప్తున్న విషయం ఏంటంటే ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోదునేమో అని నా శరీరం నలగొట్టుకొని నేను దాన్ని లోపరుచుకొంచున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే శరీరము సుఖాన్ని కోరుకుంటుంది, ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధపాటును కోరుకుంటుంది. నువ్వు ఆత్మ సంబంధివి అయితే తప్పనిసరిగా నువ్వు శరీర సంబంధంగా హింసించబడతావు. శరీర సంబంధంగా హింసించబడుతున్నావు అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధంగా నువ్వు జీవిస్తున్నావు అని అర్థం. అందుకే పౌలు చెప్పాడు, మనము పొందబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను. రోమిలకు రాసిన పత్రిక 8:18 ఉంది ప్రియులారా. రోమన్స్ 8:18. సో ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఈ శ్రమలు శరీర సంబంధమైన శ్రమలే తప్ప ఆత్మ సంబంధమైనవి కావు. ఈ శరీర సంబంధమైన శ్రమలు నిన్ను మోకాళ్ళు వంగనియదు. ఈ శరీర సంబంధమైన శ్రమలు కలిగినప్పుడు వాక్యం చదవనియదు. ఈ శరీరం నిన్ను శ్రమ పెట్టేటప్పుడు ప్రార్థన చేసుకొనియదు, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా జన్మిస్తావో నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నా యందు మీకు సమాధానం, దేవుని యందు యేసు ప్రభునందు నీకు సమాధానం కలుగుతుంది. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. జాన్ 16:33. యోహాను సువార్త 16:33 స్పష్టంగా ఉంది. నా యందు మీకు సమాధానం కలుగుతుంది, లోకంలో తప్పకుండా మీకు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ మీరు ఎవరి దగ్గర రావాలంటే యేసుక్రీస్తు దగ్గర రావాలి. అప్పుడు మీకు ఏం కలుగుతా అంటే సమాధానం కలుగుతుంది. యేసుక్రీస్తునందున్న బిడ్డలు లోకంలోనికి వెళ్తే శ్రమ కలుగుతుంది. కుటుంబంలో కాదు, సంఘంలో కాదు, లోకం మొత్తంలో కూడా శ్రమ కలుగుతుంది. ఇప్పుడు లోకంలో ఏం జరుగుతుందంటే కరోనా వైరస్ ద్వారా మరి మానవ జాతి కలవరపడుతుంది. ఈ కలవరంలో నీకు సమాధానం కలగాలంటే నీకు ఒక మర్మం చెప్తున్నాను. నా యందు మీకు సమాధానం కలిగినట్లు, అంటే యేసుక్రీస్తులో నీకు సమాధానం కలిగినట్లు ధైర్యం తెచ్చుకో. ఎప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి? శ్రమల్లో కూడా ధైర్యం తెచ్చుకో. ఇప్పుడు ప్రభుత్వం అంతా ఏం చెప్తుంది సార్, కరోనా వైరస్ రాగానే మీరు భయపడకండి, అవునా, భయపడకండి, అప్పుడేదో అయిపోయిందని అనుకోకండి, ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం నేను ఇండైరెక్ట్ ధైర్యపరుస్తుంది. కానీ వాక్యం కూడా చెప్తుంది ఏమంటే జాన్ 16:33 అక్కడ ఏం చెప్తున్నా అంటే నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలను, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకాన్ని జయించిన యేసు ప్రభు మరణాన్ని జయించలేదా? మరణాన్ని జయించిన యేసయ్య శోధన జయించలేదా? శోధన జయించిన యేసయ్య సాతాను జయించలేదా? నువ్వు ఆలోచన చేయి. యేసుని కలిగి ఉంటే శోధన జయించగలవు, యేసుని కలిగి ఉంటే ఆర్థిక ఇబ్బందులు జయించగలవు, యేసుని కలిగి ఉంటే సాతాన్ని జయించగలవు, యేసుని కలిగి ఉంటే రోగంను జయించగలవు, యేసుని కలిగి ఉంటే మరణాన్ని జయించగలవు. మరణంలో నుంచి జీవంలోనికి నువ్వు దాటి ఉండాలంటే నువ్వు తప్పకుండా యేసుని ధరించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపాని యేసయ్య, నీ పరిశుద్ధ పాదముకు వందనాలు, స్తుతి స్తోత్రమైన. నేను దహించు అగ్నేయ అయ్యునని చెప్పి నీ వాక్యం సెలవిస్తున్నావు కనుక హెబ్రీ పత్రిక 12:29 ప్రకారం మన దేవుడు దహించు అగ్ని అయినాడని చెప్పి నీ వాక్యంలో సెలవిస్తున్నావు కనుక యేసయ్య సహాయం చేయండి, కనికరించండి, కృప చూపండి ప్రభువా.
నీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించి దహించు అగ్ని అయిన నీవు ఈ కరోనా వైరస్ను దహించి వేసి నీ అగ్ని చేత ప్రవ్వా ప్రతి వైరస్ కాల్చబడుగాక. ప్రవ్వా బిడ్డలు వాక్యం చదవాలి. ఏ తల్లి అయిన తండ్రి నా కుమారుడు వాక్యం చదవాలి అని కోరుకుంటుందో అట్టి వాక్యాన్ని చదువుకునే యోగ్యమైన మంచి మనసు మాకు దయచేసి వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించటకు, వాక్యంలో ప్రభా మర్మములు తెలుసుకుంటకు, వాక్యంతో బలపడటకు, వాక్యంలో ప్రభా అనేకులు నడిపించటకు శక్తిని దయచేయండి. ఈ ఉదయకాలపు లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎవరైతే నీ వాక్యాన్ని విన్నారో వారందరూ కూడా ప్రార్థన ఎంతసేపు అయితే చేస్తున్నారో వాక్యాన్ని కూడా అంతకంటే బలంగా జీవించడం సహాయం చేసి వాక్యమును, ఆత్మ ఖడ్గమును, విశ్వాసమని డాల్ను పట్టుకొని తమను తమ కుటుంబాన్ని రక్షించుకుంటూ, తన సంఘాన్ని రక్షించుకుంటూ, తన విశ్వాసులను రక్షించుకుంటూ వాక్యమును, ఆత్మ ఖడ్గం ద్వారా శత్రువుని తల తెగ నరికినటువంటి దావీదు వలె శత్రువును నరకడానికి వాక్యమును, ఆత్మ ఖడ్గమును, మరి కుటుంబాలను, సంఘాలను రక్షించుకుంటకు విశ్వాసమైన డాల్ను రెండు కూడా మేము ఉపయోగించుకుంటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని, నడిపింపును, జీవం మాకు దయచేసి నీవు మా కొరకు దాచి ఉంచిన ప్రతి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకొని ప్రతి వాగ్దానంలో జీవించి మేము విశ్వాసులుగా జీవిస్తే మా బిడ్డలు ఆశీర్వాదించబడతారు, మా పిల్లలు వాగ్దానాన్ని పొందుతారు, మా మనవాళ్ళు ఆశీర్వదించబడతారు ప్రభా, మా గ్రేట్ గ్రాండ్ సన్ ప్రభా అనేకులు ఆశీర్వదించబడతారు. కనుక ముందు తండ్రులైనటువంటి మేము విశ్వాసులుగా జీవించడానికి, మా జీవితంలో విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించడం యేసు వైపు చూడడానికి కృప చూపించండి. ఈ లైవ్ ప్రోగ్రాము అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరంగా ప్రతిష్ఠించి దైవజనులందరినీ కూడా మోకాళ్ళ ప్రార్థన జీవితంలోనూ, వాక్యంలోనూ, ఆత్మలోనూ బలపరిచి స్థిరపరచమని, ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించటకు మాకు యోగ్యమైన మంచి మనసును దయచేయమని, నీ చిత్తాన్ని లోబట్టకు ప్రతి ఉదయం నీ స్వరాన్ని వినుటకు మా అందరికీ వినుబుద్ధి పుట్టించమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు మనందరికీ తోడై తన నిత్య మహిమలో ప్రభు మనందరినీ చేర్చుకొనును గాక, ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డారా, మీరందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. దేవుని చిత్తమైతే శుక్రవారం మరి మధ్యాహ్నం 1 గంటకి ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నటువంటి బిడ్డలకి దేవుని వాక్యాన్ని అందించాలని చెప్పి దేవుడు నా కృపను అనుగ్రహిస్తే తప్పకుండా మీ అందరితో లైవ్ ప్రోగ్రాంలో ఐ విల్ సీ యూ అగైన్ ఆన్ ఫ్రైడే the 28th of August at the time of afternoon 1 p.m. Please come back to live program, watch on live party. God bless you all. See you. Praise the Lord.